మనం వెళ్ళిపోతున్నాం వస్తాం నాకు కంగారు పడకండి 2 నిమిషాలు 3 నిమిషాలని మనం ఎవరు కంగారు ఆడతాం మీరు కంగారు నుంచో మేము తీసుకెళ్తాం మేము వెళ్ళి చూసాం ఎంత పాల్గొట్టింది కాదు అయిపోయింది అది 6వ తారీఖు సేమ్ అలాగే ఉంది 6వ తారీఖు ఎప్పుడు అలాగే అనిపిస్తారు చలో అయిపోయింది None could reach this place because we have to travel along with the help of the boat. There is some disposition. Paint or cement. This will be sorted out locally, sir, by the chairman of the అందరికీ నమస్కారం. ఇక్కడ పుష్కర్ణిలో ఓ నంది విగ్రహాన్ని దానికి ఉన్న శిరస్సుని తొలగించారని రకరకాలుగా ఏదో వాట్సాప్లో కానీ అక్కడెక్కడ దాన్ని రీల్స్ అన్ని కూడా చేస్తున్నారు పెట్టి పబ్లిక్ని. వాస్తవంగా వెళ్ళి స్పాట్కి వెళ్ళి చూసామండి. పుష్కర్ణి దాటుకొని లోపలికి వెళ్ళి చూస్తే అది న్యాచురల్గానే ఏదో జరిగినట్టుంది తప్ప దాన్ని ఎవరు పడగొట్టింది ఏం కాదు. అది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. అది ఎప్పుడో అలా ఊడిపడిపోయింది. మనకి ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కంప్లీట్ గమనించడం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ ఈ రోజు ఫుటింగ్ తీసి చూస్తే కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరో చెప్తున్నట్టుగా ఎవరో వెళ్ళారు లోనికి వెళ్ళి దాని యొక్క శిరస్సుని తొలగించారని అంటే మనకి చుట్టూ ఉన్న ఈ సీసీటీవీస్ లో ఎక్కడ కూడా ఒక్కరు కూడా దాంట్లోకి వెళ్ళింది లేదు. అది కూడా గమనించాం ఆల్రెడీ. ఇప్పుడు మీరే చూసారు, మేము వెళ్ళడానికి ఇక్కడ నుంచి బోట్ వేసుకొని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. సో అలాగా అంత దూరం వెళ్ళి చూస్తే వాస్తవం ఏంటంటే అది శిథిలావస్థలో ఉండి దాని అంతకదే చిన్న పీస్ ముందర అలా ఊడిపోయినట్టుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకుంటుంది అయితే కాదు. అది సిమెంటు, తర్వాత ఈ శుద్ధ మట్టి ఇవన్నీ కలిపి ఎప్పుడో పురాతన రోజుల్లో తయారు చేసిన చిన్నటి విగ్రహం. సో అదంతగా న్యాచురల్ గా డ్యామేజ్ అయింది తప్ప దాన్ని ఎవరు ఏం చేసింది కాదు. సో దయచేసి ఇక్కడ ఎవరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసి తినిపోయాయి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఎవరు కూడా పొరపాటున భ్రమలు పెట్టుకోవద్దండి. ఎవరు ఏం చేసింది కాదు. అది న్యాచురల్ గానే అది కొంచెం చిన్నగా ఏదో మట్టిలాగా పొడిలాగా రాలిపోయి ఉంది తప్ప దాంట్లో ఏమి డ్యామేజ్ లేదు. అది దాన్ని ఏదో రీప్లేస్ చేస్తామని టెంపుల్ వాళ్ళు అని అంటున్నారు. చేసుకుంటే సరిపోద్ది తప్ప దాన్ని ఎవరైతే పొరపాటున కూడా దాన్ని ఇట్లాగా శిరస్సును మటుకు తీయడమా లేకపోతే ఏమైనా కట్ చేయడమా అదైతే ఎట్టి పరిస్థితుల్లో చేయలేదండి. అంటే దాదాపు ఈ చెరువు కాంపౌండ్ వాళ్ళు కట్టినలాగా అయితే కూడా ఈ లోపల చెరువు లోపల గట్టు లోపల చాలా అసంఘటిత కార్యక్రమాలు. పగలు లేదు రాత్రి లేదు. ఇంకా మందు తాగేయడం, ఆ బాటిల్స్ దాంట్లో పడేయడం, ఇంకా ఆడలేదు మోగాలేదు ఇష్టం ఉంటారు. అయితే 4 రోజుల క్రితం సిఐ గారు సీసీ కెమెరాలు పెట్టించిన సీసీ కెమెరాలు అందుబాటులో లేని ప్రదేశంలో ఇప్పటికీ అటువంటిది అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చంద్ర పుష్కరిణి, పవిత్రమైన పుష్కరిణి. ఇందులోంచి తీర్థబింది తీసుకెళ్లి స్వామివారికి నిత్యం అభిషేకం చేయాలి. మొట్టమొదటి అభిషేకం ఈ చెరువులోంచి తీసుకెళ్లే తీర్థబింది ఉదయం 5 గంటలకు ఇప్పటికి తీసుకెళ్తున్నారు. అయితే మున్సిపాలిటీ నీటితోటో బోర్ నీళ్లతో తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఈ చెరువు నీటితోటే మీరు తర్వాత పొల్యూషన్ బాగు చేయించండి. రేపటి నుంచి తక్షణం మీ చేతిలో ఉన్న పని. ఈ చెరువులో నీళ్లు మన శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించండి. లింగం ఎందుకు కరిగిపోతుందని చెప్తా.
పక్కన ఉన్న యనమదూరులో శక్తి గుండంలోంచి నీళ్లు తీసుకెళ్తేనే అక్కడ నైవేద్యానికి అన్నం ఉడుకుతుంది. ఇంట్లో నీళ్లు పెడితే స్వామివారికి అన్నం ఉడకదు. మీరు యనమదూరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అలా ఒక్కో పుష్కరిణి ఒక్కో పరిస్థితి ఉంది. అలాగే ఈ దేవాలయంలో 5 నందులు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి గోడ పెట్టేవారు. ఈ గాలిగోపురం కట్టినప్పుడు 5 నందుల్లో ఒక నంది దెబ్బతింది. ఎక్కడ ప్రస్తుతం ఆ నంది తీసేసి డిబ్బి పెట్టారు. ఈ 5 నందులు ఒకటి చెరువు దగ్గర, మన మెంబర్ గారు చెప్పినట్టుగా ఒకటి చెరువు దగ్గర, ఇంకొకటి ఆలయ ప్రాంగణం బయట, రెండోది ధ్వజస్తంభం దగ్గర. ధ్వజస్తంభం దాటిన తర్వాత 2 నందులు ఉంటాయి. ఆ 2 నందుల్లో ఒక నంది తీసి ఇప్పుడు కాదులేండి 10 ఏళ్ళు అవుతుంది ఆ డిబ్బి పెట్టారు. అక్కడ కూడా నందీశ్వరుని పెట్టించండి. ఇటువంటి ఏదైతే ఆగమ శాస్త్ర రీత్యా లేవో శివుడు కరిగిపోతాడు, భగవంతుడు మనని సరిగా చూడటం, గ్రామానికి అరిష్టం, రాష్ట్రానికి అరిష్టం. అందువల్ల ఏంటంటే ఈ రోజున కూడా మేమందరం ఎవరెవరో చెప్పినా సరే మేము వెళ్ళా రిస్క్ చేసి పడవేసుకుని లోపలికి వెళ్ళి ఒక 5-6 గ్రామస్తులం అది కన్ఫర్మ్గా అది రామజా బాబు గారు పెద్ద ఆయన ఉన్నారు, అలాగే మా సోమబాబు గారు, మా ఆర్చిక పెద్ద రామకృష్ణ గారు, వీరందరూ సహకారం తీసుకుంటూ స్థానిక పెద్దలతో సహకారం తీసుకుని ఇది అభివృద్ధి దాన్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేసి మన సంరక్షణ చేసి చక్కగా చేసి పూజా కార్యక్రమాన్ని చేసి అతి తొందరలోనే ఈ నిర్ణయం తీసేసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ మధ్య గాని అంతకు ముందు గాని ఎవరు లోనకి వెళ్ళి అట్లా ఏమైనా చేసుంటే అనుకుంటున్నట్టుగా సీసీటీవీలో క్లియర్ గా ఉండేది. అలాంటిది ఏమీ జరగలేదు. అది న్యాచురల్ గానే భిన్నమైంది. దాని యొక్క ఈ రోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇది నిన్న జరిగిందో మొన్న జరిగిందో ప్రజలు మనం చక్కగా అది మనం తెలియలేదు. ఈరోజు స్థానికులు చూసి అక్కడ నందీశ్వరుడికి ఏదో దెబ్బలు తగిలినట్టుగా ఉన్నాయని గ్రహించి ఈ వేళ కొంతమంది యువకులు వెళ్ళి పరిశీలించి ఫోటోలు కూడా తీశారు. ఫోటోలు తీసిన తర్వాత నందీశ్వరుని తలకాయి నరికేసినట్టు, నడుం చుట్టూరు కూడా దెబ్బలు వేసినట్టు అది క్లియర్గా కనబడుతున్నాయి. ఇదే విధంగా మేము ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరమైన విషయము. ఇది మన పోలీసు వారికి అలాగే కమిషనర్ గారికి ఇది ఎంతో పవిత్రమైన చంద్ర పుష్కర్ అనే పేరు. ఈ జనార్దన స్వామికి పంచారామలో ఒకటైన దీనికి చంద్ర పుష్కర్ ఎప్పటి నుంచో పేరు. స్వామివారిని ఈ కోణంలోనే తెప్పోత్సవం చేసి 3 సార్లు తిప్పి చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి భావించిన దాంట్లో ఈ రకమైన ఈ అసాంఘికమైన దారుణమైన చర్య జరగడం చాలా బాధాకరం. అలాగే మేము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాము. మేము కూడా ఇక్కడ చుట్టూరు లైట్లు పెట్టండి. సాయంత్రం అయ్యేటప్పటికి మేము చాలాసార్లు పోలీసుల వారికి కమిషనర్ గారికి కూడా పిటిషన్లు ఇచ్చాము. వారు చెప్పాము ఏదో 2 రోజులు వస్తున్నారు, 3వ రోజు మళ్ళీ వదిలేయడంతో ఇక్కడ చుట్టూరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాగేసి ఆ సీసాల బదలు కొట్టి వాళ్ళు ఇష్టంగా ఉంటున్నారు. అలాగే తిన్న ప్యాకెట్లన్నీ ఇదిగో ఇలాగే పడేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అదిగో మీరే చూడండి. ఇక్కడ వచ్చినవి అన్ని కానీ మున్సిపాలిటీ చెప్తే గత 3 నెలలు బట్టి ఇక్కడ ఉన్న వాచ్మెన్ని వేరే క్లీనింగ్కి తక్కువ అయిపోయారని ఇక్కడ తీసుకెళ్లారు. ఇక్కడ వచ్చే ఇన్స్పెక్టర్లు కూడా మేము 2-3 సార్లు చెప్పాము, 1 గంట పెట్టండి, 1 గంట పనిలో ఈ ట్రాక్ అయిపోద్ది. ఇటువంటివి ఉన్నప్పుడు ఆడవాడు వచ్చినప్పుడు కూడా దడుతున్నారు. సాయంత్రం పూట తిరగాలంటే చాలా దడుతున్నారు. ఇక్కడ తాగేసి అయ్యి ఉండటంతో ఇక్కడ రావడం కూడా చాలా భయపడుతున్నారు. చీకటితో వచ్చి చేసేవాళ్ళు ఉంటారు. లైటింగ్ పెట్టండి అన్నాం. అలాగే చుట్టూరు సీసీ కెమెరాలు పెట్టమని చెప్పాము. చిన్న లైట్లు పెడితే బద్దలు కొడుతున్నారని చెప్పి పెద్దవి పెట్టండి, ఫాక్స్ లైటింగ్ పెట్టండి అని చెప్పి విన్నవించడం జరిగింది. కానీ అవి ఏమీ అమల్లోకి రాలేదు. చూసారు ఇటువంటి సంఘటనలు. అప్పుడే ఇవన్నీ కొంచెం మనం చేసి ఉంటే ఇటువంటి సాహసానికి ఎవరో పాడుపడకపోవచ్చు. అందుకని ఇప్పటికైనా కొంచెం మీరు అందరూ అధికారులు ఇది కొంచెం దృష్టి పెట్టి ఈ ఇది ఎవరు చేశారో ఈ దొండగుల్ని మీరు కొంచెం వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చెరువుని ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొంచెం పరిశుభ్రంగా చేయాలని ప్రతిరోజు ఎవరు వాచ్మెన్ అంటూ ఒకరిని పెట్టాలని కోరుకుంటున్నాం. నమస్తే. ఓం నమః శివాయ. ఈరోజు దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గుంపుడిలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి గుడి ఎదురుగా ఉన్న సోమగుండం చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో పూర్వం చెరువు మధ్యలో నందీశ్వరిని ప్రతిష్ఠించడం జరిగింది. కానీ నిన్న గత 2 రోజుల్లో ఎప్పుడు అగంతకులు నంది తల తీసేయడం జరిగింది. మరి ఈ దుశ్చర్యలు ఎవరు పాల్పడ్డారు అనేది మాకు తెలియట్లేదు.
మేమందరం కూడా చాలా ఆందోళనలో ఉన్నాం స్థానికులు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో మేమందరం ప్రశాంతంగా ఉంటున్నాం. ఇది ఇలా జరగడంతో మేమందరం చాలా ఆందోళనలో ఉన్నాం. దీన్ని మేము మున్సిపల్ కమిషనరీ దృష్టిలోని అలాగే పోలీసు వారి దృష్టిలోని మేము పెడుతున్నాం. దీన్ని వీళ్ళు కలెక్టర్ గారికి కూడా దీన్ని దృష్టిలో పెడుతున్నాం. ఈ విషయంలో ఎవరైతే దీన్ని ఇలాంటి దుశ్చర్య పాల్పడ్డారో వాళ్ళు ఎంక్వైరీ చేసి పోలీసు వారు కలెక్టర్ వారు వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని తెలియజేస్తున్నాము. అలాగే మేము ఇక్కడ చెరువు ఆకాశ అసోసియేషన్ తరఫున అలాగే ఒక 500 మంది, మార్నింగ్ 500, సాయంత్రం ఒక 500 మంది చెరువు చుట్టూ ఉన్న ట్రాక్ మీద వాకింగ్ చేస్తూ ఉంటామండి. కానీ మేము అవి చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆగంతుకులు అలాగే వాళ్ళు మద్యం సేవించి ఆ సీసాలని బద్దలు కొట్టి ట్రాక్ మధ్యలో వేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక వాచ్మెన్ ఉండేవాడు, ప్రతిరోజు శుభ్రం చేసేవాడు. కానీ ఇక్కడ వాచ్మెన్ కూడా తప్పించేశారు, ఇక్కడ వాచ్మెన్ కూడా లేడు. మేము గతంలో ఎన్నోసార్లు మేము మున్సిపాలిటీ వారికి వినతి పత్రాల రూపంలో మేము తెలియజేసాము, కానీ ఎటువంటి స్పందన లేదండి. అదేవిధంగా పేపర్ మీడియా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే వచ్చి ఇవన్నీ చూసి మీడియా ద్వారా కూడా తెలియజేశారు, ఎటువంటి స్పందన లేదు. అలాగే ఈనాడు పేపర్లో కూడా వచ్చిందండి, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇది చాలా దారుణం, దానికి మేము బాధపడుతున్నామండి. స్వామివారి గుడి అంటే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుని కొనలోని వాటర్ని ఎత్తి మీద జల్లుకుని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. కానీ పరిసరాలు ఎంత దారుణంగా ఉండడం అది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఇదేంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇంత దారుణంగా ఉందని వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతుంటే మేమేం సమాధానం చెప్పాలండి. కానీ మీరు తెలుసుకుని వెంటనే ఇవన్నీ చెరువుని ప్రక్షాళన చేసి ఈ ట్రాక్కి ఒక్కళ్ళు కాదండి, 2 నెయ్యాలి, వాచ్మెన్ని 2 క్లీనింగ్కి 2 నెయ్యాలండి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మేము అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.